నమస్తే. భువనగిరిలో బీసీ యుద్ధ భేరి అనే కార్యక్రమం బీసీలు మళ్ళీ బీసీకి సంబంధించిన సంఘాల నాయకులు అందరూ మళ్ళీ ఒక కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. సో ఒక పక్క మొన్న సంబరాలు చేసిన పరిస్థితి. సో మళ్ళీ ఈ యుద్ధ భేరి అనే కార్యక్రమం ఎందుకు నిర్వహించారని కూడా మాట్లాడే ప్రయత్నిద్దాం. మనతో పాటు విక్రమ్ గౌడ్ గారు ఉన్నారు, బీసీ లీడర్. అన్న ఏంటంటే గతంలో కొన్ని రోజుల క్రితం బీసీలకు సంబంధించి న్యాయం జరిగింది, బిల్లు కూడా పాస్ అయిపోయిందని చెప్పి సంబరాలు చేసుకున్న నేపథ్యంలో మళ్ళీ ఎందుకు ఈ యుద్ధ భేరి అనే కార్యక్రమం నిర్వహించుకున్నారు? అంటే బీసీలకు ఏదైతే సానుకూలంగా స్పందించినప్పుడు లేకపోతే మా డిమాండ్లపైన ఏ ప్రభుత్వమైనా ముందుకొచ్చి మేము చేస్తామన్నప్పుడు ఖచ్చితంగా బీసీ సమాజం తరపున మా తరపున ఖచ్చితంగా వారి కృతజ్ఞతలు తెలుపుతాము, అభినందిస్తాం. ఏదైతే మాకు కులగణన చేయాలి అనేది గత ఎన్నో సంవత్సరాల మా పోరాటం. ఎందుకంటే క్యాస్ట్ సెన్సస్ గతంలో ఆ ప్రభుత్వాలు ఏదైతే మున్సిపల్ చట్టం తెచ్చినప్పుడు మేము కోర్టులకు పోయి మా రిజర్వేషన్ తగ్గినప్పుడు మీ డేటా అనేది లేనప్పుడు మీ సైంటిఫికల్గా మీరు ఎంతమందిరో మీరు లేనప్పుడు మీరు రిజర్వేషన్ ఎట్లా పెంచాలని మా హైకోర్టు అడిగినప్పుడు క్యాస్ట్ సెన్సస్ లేదు కాబట్టి దేశవ్యాప్తంగా క్యాస్ట్ సెన్సస్ చేయాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వం కోరినాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఎలక్షన్ ముందు కోరాం. కోరితే వాళ్ళు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు, మేము చేస్తామన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో వాళ్ళు క్యాస్ట్ సెన్సస్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలిపాం. కానీ నేడు పరిస్థితులు చూస్తే కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అమలయ్యే దిశగా లేవు కాబట్టి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎప్పటి నుంచో మా పెండింగ్ అంశాలు కూడా వారు ముందుకు తీసుకెళ్తలేరు కాబట్టి కేవలం బీసీలను రాజకీయ పార్టీలు, రాజకీయ రంగు జెండాలు ఓట్ల రూపంలోనో కార్యకర్తల రూపంలో వాడుకుంటున్నాయి కాబట్టి మా బీసీ యొక్క జనబలం ఏంది, మా హక్కులకు కావాల్సిన అంశాలు ఏందనేది మా సభలో మేము ప్రస్తావించదలుచుకున్నాం. అదేవిధంగా 3 సార్లు ఒకటేమో చట్టపరంగా బిల్లు చేసి రాష్ట్రపతి గారికి పంపితే ఇంతవరకు పార్లమెంట్లో ఆ బిల్లు రాలేదు, 9th షెడ్యూల్లో పెట్టలేదు. కొన్ని ఎందుకు పెట్టరో కూడా కేంద్ర ప్రభుత్వం రిప్లై ఇస్తలేదు. అదేవిధంగా 99 మంది ప్రతిపక్ష ఎంపీలు ఉన్న రాహుల్ గాంధీ గారి బృందమేమో అన్ని రోజులు వర్షాకాలం సమావేశాలు జరిగితే కూడా దాన్ని ప్రస్తావించలేదు. మేము ఏమంటున్నామంటే మీడియా ముందో లేకపోతే పార్టీ సమావేశాలలో బీసీల గురించి ప్రస్తావించదు తప్ప అవకాశం వచ్చినప్పుడు ఎందుకు ప్రస్తావిస్తలేదు అనేది మా ప్రశ్న. అదేవిధంగా ఏ పార్టీ అయినా బీసీలను ఏ విధంగా మోసం చేస్తుంది, మన హక్కులు అయింది, మన భవిష్యత్ కార్యాచరణ అనేది బీసీ యుద్ధ వేరులో మేము ప్రకటించబోతున్నాం. అంటే మన అసెంబ్లీలో అయితే అన్ని పార్టీలు ఆమోదం తెలపడం జరిగింది, బిల్లు కూడా పాస్ చేయడం జరిగింది. మరి కేంద్రం విషయంలో చూస్తే మరి అదే పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడ సపోర్ట్ చేసి అక్కడేమో మరి ఎందుకు దానిపై ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అసెంబ్లీలో మొదటిసారి చేసినప్పుడు ఆమోదించారు. ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఢిల్లీలో మాట్లాడుతూ ఇది 9th షెడ్యూల్లో చేర్చలేము, అదేవిధంగా మా ఎమ్మెల్యేలకు అవగాహన లేకుండా పోయి సమర్థించారు. మళ్ళా మొన్న సపరేట్గా అసెంబ్లీ సెషన్ పెట్టిన వాళ్ళు సమర్థించారు కదా. అంటే ఈ బీజేపీ పార్టీది ఎట్లుందంటే రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో ఒక మాట, 2 నాలుకల ధోరణి ఉంది కాబట్టి బీసీ ప్రజలు కూడా వీరిని గ్రహిస్తున్నారు. వీరి యొక్క తేటతెల్లం చేయాలని మేము నిర్ణయించున్నాం. కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్ కార్యాచరణ వాళ్ళు చెప్పే ముచ్చట్లు గిట్టున్నారా నాయన, వీళ్ళు 42% అంటారు తప్ప మంత్రులలో మన 42% లేరు. అదేవిధంగా కార్పొరేట్ పదవులలో 42% మనం లేము. అదేవిధంగా క్రియాశీలక పాత్రలో 42% మనం లేవు. కేవలం 42% అనే రిజర్వేషన్ అంశాన్ని ఒకటే పట్టుకున్నారు. ఆ అంశాన్ని కూడా పూర్తిగా చేస్తలేరు. బీజేపీ ఏమో మాకంటే కిషన్ రెడ్డి గారి నిన్న మాట్లాడుతూ ముస్లింస్ లేకుండా బిల్లు మాకు పంపండి చేస్తామంటారు. అరే మీరు అనేక బిల్లులు మీ దగ్గరికి వచ్చాయి, ఏ బిల్లు అయినా రాష్ట్ర ప్రభుత్వం అట్లనే పంపిరా మీరు? అరే మీరు సవరించుకోరి, పార్లమెంట్ ఉన్నదే సవరించుకోని కదా, చర్చ పెట్టండి దాని మీద. ముస్లింలలో కూడా బీసీలకు సంబంధించిన వాళ్ళు వెనుకబడిన కులాలు ఉన్నాయి కదా, వెనుకబడిన వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళని చేర్చడంలో ప్రాబ్లం ఏంటి? అయితే ఇప్పుడు యోయో టీవీ ద్వారా నేను చెప్పదలుచుకున్నా, మీరు చక్కటి ప్రశ్న వేశారు. ముస్లింస్ అంటే కేవలం బీసీ ముస్లింసే ఉన్నారు. వాళ్ళు తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 2.7% ఒరిజినల్ ముస్లింస్ ఉన్నారు, ధనవంతులు ముస్లింస్ ఉన్నారు, ఏదైతే డామినేషన్ ముస్లింస్ ఉన్నారు. ఈ బీసీ ముస్లింస్ ఎక్కడ డామినేషన్ కాదు, వీళ్ళు కుల వృత్తులు చేసుకుంటూ సమాజానికి సేవ చేసేటోళ్ళు. వాళ్ళెంత 2%, 4% ఉంటారు. వారి జనాభా దామాషిక ప్రకారం ఇలా మా బీసీలలో ఆల్రెడీ ఏబిసిడి వర్గీకరణ ఉన్నది, క్రిమిలేయర్ ఉన్నది. ఎవరికి లేని షరతులతో కూడిన రిజర్వేషన్లు బీసీలకు ఉన్నాయి. దానికి చుట్టూ మీకు అభ్యంతరం అయితే ఎటువంటి షరతులు లేని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వారికి ఇచ్చారు కదా. అంటే ముస్లింస్ అనేది సాకే. బీసీల పైన బీజేపీ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ వేరే పార్టీలకు కానీ సవితి ప్రేమనే ఉంది తప్ప కన్నతల్లి ప్రేమ లేదు. కాబట్టి ఈ బీసీల భవిష్యత్తు ఈ రంగు జెండా పార్టీలతో మారదు. కాబట్టి బీసీల భవిష్యత్తు బీసీ జెండాతోనే మారుతుంది. కాబట్టి మా యుద్ధవేరి మహాసభలో మేము నిరూపించబోతున్నాం. పేరు చెప్పి బీజేపీ దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉందని అంటున్నారా? ఇప్పుడు ముస్లింస్ మీకు అడ్డైతే గుజరాత్లో ముస్లింస్ ఉన్నారు, వాళ్ళని తీసేయండి. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో మీతో కలిసి ఉన్న ప్రభుత్వం ఉన్నదిగా టీడీపీ, జనసేన, బీజేపీ, అందులోకెళ్ళి ముస్లింస్ తీసేది. మహారాష్ట్రలో ముస్లింస్ ఉన్నారుగా, అందులోకెళ్ళి తీసేది. అది పక్కకు పెట్టి కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ముస్లింస్ ఉండడం అనేది వారి విజ్ఞానానికి
వారి యొక్క బీసీలపై ఉన్న కపట ప్రేమకు నిదర్శనం అది. ఎందుకంటే అజ్ఞానం మాటలు మాట్లాడొద్దాలు. 10% అనే మాటలు ఇప్పటికీ కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి మాట్లాడుతున్నారు. 10% నిజంగా ఉంటే ఇప్పుడు ఆ ముసాయిదా బిల్లు అయితే మీ దగ్గరనే ఉన్నది, వీళ్ళు పంపినది అలాగే 10% ఈ ఫలానా పేపర్లో 10% అనే లైన్ ఉందయ్యా, ఇది మీరు రేవంత్ రెడ్డి గారు మీకు నిరూపిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఓపెన్ ఛాలెంజ్ చేశారు, నిజంగా 10% ఉండదు, నేను దేనికి సిద్ధం. ఎందుకంటే ఎక్కడ కూడా మతం ప్రస్తావించి 10% ఉండదు, మతపరమైన రిజర్వేషన్లు ఉండవు. నిజంగా మతపరమైన రిజర్వేషన్లు అంటే హిందువులు కూడా ఒక మతమే కదా, మళ్ళీ హిందూ మతానికి కూడా రిజర్వేషన్లు ఉండొద్దు కదా. కాబట్టి హిందూ మతంలో మెజారిటీగా హిందుత్వులు ఉన్న బీసీలను మోసం చేయకండి. నిజమైన హిందువులు బీసీలే, నిజమైన హిందువులు కల్చర్ని కాపాడేది బీసీలే. తెలంగాణ రాష్ట్రంలో ఎల్లమ్మ తల్లి మా తల్లి, పోలేరమ్మ తల్లి మా తల్లి, మల్లన్న మా దేవుడు, మడలయ్య మా దేవుడు. కాబట్టి మా దేవుళ్ళను డామినేట్ చేసి నిజమైన హిందువులను మోసం చేస్తున్న బీజేపీలో ఉన్న పెద్దలారా ఇప్పటికైనా గ్రహించండి. ఈ బీసీ రిజర్వేషన్ల అంశానికి మీరు అడ్డు రాకండి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సోదరులకు వారి జనాధారం వారికి ఉన్నాయి, ఓసీ సోదరులకు వారి జనాధారం వారికి ఉన్నాయి. లేనిదల్లా బీసీలకి మేము ఎక్కువ అడుగుతలేము, మేము 60% ఉంటే 42% అడుగుతున్నాం. కాబట్టి మీరు మా రిజర్వేషన్లకు అడ్డొస్తే మాత్రం చరిత్రలో ఈ భూప్రపంచం ఉన్న రోజులు మీరు ద్రోహులుగా మిగిలిపోతారు. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు అన్ని పార్టీలు న్యాయం చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను విన్నవిస్తుంది ఏంటంటే 42% అంశం ఓకే, కానీ మిగిలిన పదవులలో 42% ఎందుకు ఇస్తలేరు, అది కూడా 42% ఇవ్వాలి. విద్యా ఉద్యోగాలలో మాకు అత్యేక అన్యాయం జరుగుతుంది. నల్సార్ యూనివర్సిటీలో 7 సంవత్సరం మేము కొట్లాడి ఓబీసీ విద్యార్థులకు రిజర్వేషన్లు పెట్టిస్తే 2 సంవత్సరాలు ఇంప్లిమెంట్ అవుతలేవు. మళ్ళీ తెలంగాణ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంతకుముందు లక్ష్మణ్ గారు తెలిసి సబ్జెక్టు, అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు తెలిసి సబ్జెక్టు, మరి ఇంప్లిమెంట్ ఎందుకు అవుతలేదు? అన్ని యూనివర్సిటీలలో ఇంప్లిమెంట్ అవుతుంది, కేవలం నల్సర్లు ఎందుకు అవుతలేవు? దాని మీద వాళ్ళు ప్రశ్నించారు. కాదు ప్రత్యేక, సరే మీకు ఏం ప్రాబ్లం లేదు, ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టరు బీసీలకు. ఒక బీసీలకు 74 సంవత్సరాలైనా ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టలేని ప్రభుత్వాలు ఇప్పటికీ 3 సార్లు అధికారంలో మీరు అనుభవిస్తురే. స్వయంగా రాజ్నాథ్ సింగ్ గారే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీలకు క్యాస్ట్ సెన్సస్ చేయాలన్నారే, మరి ఎందుకు చేస్తలేరు, ఎందుకు అమలు అంటే మీరు ఓట్ల రాజకీయం చేస్తున్నారు తప్ప బీసీల మీద ప్రేమతో చేస్తలేరు. ప్రధానమంత్రి బీసీ, అదేవిధంగా ఈరోజు రాష్ట్రపతి గారు మా బహుజన బిడ్డే, మా ఆడపడుచు, మా ఇంటి ఆడపడుచు. కానీ బీసీలకు అన్యాయం జరుగుతున్నప్పుడు వీరందరూ నోరు మూసుకుంటే రాబోయే చరిత్రలో వీరు చాలా చెడ్డ పేరు మూట కట్టుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ఆ బిల్లును ఆమోదించి 9th షెడ్యూల్లో పెడితే మాకు ప్రత్యేకమైన షెడ్యూల్ ఉంటుంది. కాబట్టి రామచంద్రరావు గారు మాట్లాడినట్టు ఇంద్రసాని కేసులో జడ్జి నెంబర్ 1, జడ్జి నెంబర్ 3, జడ్జి నెంబర్ 5 క్లియర్గా చెప్పారు, మీ జనాభా లెక్కలు మీకు ఉన్నప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో మీ అంశాలను మీరు రిజర్వేషన్లు బీసీలు పొందే అవకాశం ఉంది. కాబట్టి ఆ జడ్జిమెంట్ 1000 పేజీల జడ్జిమెంట్ మళ్ళీసారి చదువురి. దయచేసి ఇప్పుడు గవర్నర్ గారి పైన కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఆర్డినెన్స్ పాస్ చేయకపోతే, అక్కడ పంపిన రాష్ట్రపతి బిల్లు పాస్ చేయకపోతే కనీసం ప్రత్యేక అసెంబ్లీ పెట్టుకొని మా రిజర్వేషన్ శాతం తీసేసి అదನ್ನು ఆమోదించవచ్చు కదా. దాన్ని కూడా న్యాయ సలహా అని చెప్పి పేరుతో ఆపుతురంటే బీసీల పైన మీకు ఎంత కక్ష ఉందో నిరూపించవచ్చు. రాష్ట్రంలో ఉన్న బీసీలారా ఈ దొంగ లంగ పార్టీలను నమ్మకండి. మన రిజర్వేషన్ హక్కుల కోసం భువనగిరిలో యుద్ధభేరి సభను విజయవంతం చేసుకుందాం. ఆ రోజు అక్కడి నుంచి మన సత్తా చూపించి మనకు వచ్చే అంశాలు, మనకు వచ్చే మన హక్కులను మనము ఎవరిని అడుక్కునే అవసరం లేదు, కొట్టి గుంజుకునే అవసరం బీసీలకు ఉందని చెప్పి మన యోయోటీ ద్వారా తెలియజేస్తున్నాను.